బ్రో మీ పేరు ఒక గవర్నమెంట్ పెంచాల్సిన అవసరం లేదు, ఒక గవర్నమెంట్ తగ్గించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పనులు బట్టే గవర్నమెంట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే జగన్ గవర్నమెంట్లో అప్పులు చేశారు అంటున్నారు, బాగానే ఉంది. ఎన్ని అప్పులు చేశాడు? ఎన్ని అప్పులు చేశాడు? 10 లక్షల కోట్లు అన్నారు, 15 లక్షల కోట్లు కూడా అన్నారు. మన బడ్జెట్లో ఎంత చూపించారు? 9,50,000 కోట్లు. అంటే స్పీకర్ చేత కూడా అబద్ధాలు చెప్పగలరు వీళ్ళు. సరే అప్పులు చేశాడు అనుకుందాం, 10,000 ఆర్బీకేలు పైన కట్టించాడు, సచివాలయాలు 15,000 పైన కట్టించాడు, మెడికల్ డిపార్ట్మెంట్ బాగా అభివృద్ధి చేశాడు, ఉద్దానం ప్రాజెక్ట్ కట్టించాడు. మన పిల్లలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి రాని పథకం ఒకటి చెప్పమని, ఒక్క పథకం ఇంట్లో ప్రతి ఒక్కడికి వచ్చింది. ఇక్కడ రాని వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో పథకం వస్తానే ఉంటుంది, అవునా? మరి ఈ గవర్నమెంట్లో ఒక పథకాన్ని వచ్చిందా? అప్పులు చేశారు, వీళ్ళు ఎందుకు చేయలేదు? 1,50,000 కోట్లు చేశారు ఈ 9 నెలల్లోనే. మరి జగన్ గవర్నమెంట్లో అన్ని లక్షల కోట్లు చేశారన్న కదా. మరి 9 నెలల్లో ఏమకుండా 9,1,500 కోట్లు ఎట్ట చేశారు? అమరావతిని పోలవరాన్ని అభివృద్ధి చేస్తున్నాను, అంతే గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాయి, సీసీ రోడ్లు అవి అంటున్నారు కదండి. ఎక్కడ అభివృద్ధి వాళ్ళ ప్లేస్లో మంది ఇక్కడేగా, రాజధాని పక్కనేగా, ప్రపంచ దేశం అవతలేం లేదుగా. ఏడవరైంది చేస్తానే ఉంటారు. పోయిన 14 నుంచి 19 వరకు చేస్తానే ఉంటారు, 24 నుంచి 29 చేస్తానే ఉంటారు. అంటే సంపద సృష్టిస్తున్నాం, టైం పడుతుంది. సంపద సృష్టిస్తానే ఉంటారా? ఏముంది, మందు రేట్లు పెంచుతారు, వచ్చిన డబ్బులు కమిషన్ ద్వారా పోతాయి. సరే పలానా గవర్నమెంట్లు, వీళ్ళ గవర్నమెంట్లో ఒక్క పథకం పేరు చెప్పండి, ఇదంతా అవసరం. నువ్వు చెప్పు. దీపం అంటున్నారు కదా, దీపం పథకం. ఏ దీపం? ఏడకొచ్చింది? నీకు వచ్చిందా? అదే నీకు వచ్చిందా? ఇక్కడ ఒకటికన్నా వచ్చిందా? ఒక్కడి కూడా రావాలి. అసలు అవసరం లేదు, ఒక్కడి కూడా రాలేదు ఇప్పుడు దాకా. అసలు ఫస్ట్ జగన్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు అనుకోవడమే తప్పు, పెద్ద తప్పు, బూత్ అది. ఎందుకంటే 2.5 సంవత్సరాల పైన కరోనాలో పోయింది, అవునా? ఏదన్నా రన్ అయిందా? ఒక్కటన్నా పలానా డిపార్ట్మెంట్ రన్ అయిందా? అయినా కూడా జీతాలు వేసాడుగా. పథకాలు ఏమన్నా ఆపాడా? ఒకటన్నా ఆపాడా? ఆపకుండా వేసాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలీదా? ముందే తెలుసుగా, అప్పుల్లో బడ్జెట్లో పెట్టారుగా. ప్రతి వాళ్ళు అప్పుల గురించి మాట్లాడేవాళ్ళు. అప్పుల గురించి తెలిసి నువ్వు పథకాలు ఇచ్చావుగా, అప్పుల గురించి తెలియకుండా పథకాలు ఇవ్వలేదుగా. మరి అప్పుడు తెలిసినాడు ఇప్పుడు భయం వేస్తుంది, అప్పులు 1,000 కోట్లు అయిపోయినాయి, నేను చేయలేను, భయం వేస్తా ఉంది, ముసలిలో కూడా నొక్కుతారు, ఇవన్నీ మాట్లాడారు కదా. ఇప్పుడు కనపడతలేదా? అవేమి ఇప్పుడు కనపడతలేదా? టైం ఇవ్వండి, అధికారంలోకి వచ్చి నాకు అర్థం కాదు. 8 నెలలే కదా అవుతుంది అంటున్నారు. ప్రతి వాళ్ళు ఇది ఎన్ని నెలలు అయింది? 9 నెలలు అయింది. సరే 9 నెలలు అయింది కదా, ఇంకో 2 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఉంటుంది కదా. మీడియా ఒక పథకం ఇస్తాడో, నువ్వు ఎవరన్నా మీడియాలో చెప్పించు చూద్దాం.